హాయ్ అండి. ఉగ్గాని ప్రిపేర్ చేసేసుకుందామా? ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని దాంట్లో వాటర్ వేసేసుకొని ఇందులో బురుగులు వేసుకొని అట్లా కలుపుతూ ఉండాలి. చాలాసేపు వాటర్లో పెట్టకండి, మరీ మెత్తగా అయిపోతాయి. వాటర్లో మంచిగా డీప్ అయిన తర్వాత అందులో వాటర్ అంతా తీసేసి వేరే దాంట్లో వేసేసుకోవాలి. బౌల్లో ఏదో దాంట్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పేస్ట్లా చేసేసుకొని అందులో బురుగులో వేసేసుకోవాలి. ఇంకా అందులోనే కొన్ని పుట్నాలు తీసుకొని అవి కూడా మెత్తగా చేసేసుకోవాలి పొడిలాగా. పసుపు, ఉప్పు, తగినంత కారం, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసాం కదా. పుట్నాల పొడి కూడా వేసేసుకోవాలి. మంచిగా మిక్స్ మొత్తం పట్టేసుకునేటట్టు చేసేసుకోవాలి. అందులో అదంతా కలుపుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. కట్ చేసుకునేటివన్నీ తీసేసుకొని ఒక కడాయి తీసేసుకోవాలి. ఒక కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని అది వేడైన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, టమాటో ఇవన్నీ మంచిగా మెత్తబడాలి. వాన వస్తుంది అనుకున్నాను, కానీ అక్కడేమో ట్యాంక్ మొత్తం నిండిపోయింది, వాటర్ పడుతుంది. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత బురుగులంతా అందులో వేసేసుకొని ఆయిల్ మొత్తం పట్టేటట్టు కలుపుతూ ఉండాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మీలో ఎంతమంది టిఫిన్ తిన్నారు? దీని కాంబినేషన్లో ఇంకొకటి కూడా ఉంటుంది, గెస్ చేయండి. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఈ టిఫిన్ మాత్రం పక్కా ఉంటుంది. దీంట్లో కాంబినేషన్ వచ్చేసి మిర్చి బజ్జీ. సూపర్ అసలు. మా కర్నూలు సైడ్ వాళ్ళందరూ, మా ఆంధ్ర సైడ్ ఈ టిఫిన్ ఉందని తెలుసు, కానీ మా ఆయన వాళ్ళు తెలంగాణ కదా, మా ఆయనకైతే తెలీదు. మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఈ టిఫిన్ టేస్ట్ చేశాడు. చాలా బాగుందని చెప్పాడు. నేనైతే ఈరోజు మిర్చి బజ్జీ చేయట్లేదు, అంత టైం కూడా లేదు మార్నింగ్లో. అందుకనేసి ఓన్లీ ఉగ్గాని మాత్రమే చేశాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇలానే చేయండి అని చెప్పాను, కానీ ఇంగ్రీడియంట్స్ మాత్రం కొన్నే కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు మార్నింగ్ టైం. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. లో ఫ్లేమ్లో ఇట్లా ఒక 2-3 నిమిషాలు పెట్టేసుకుంటే అదంతా వేడైపోతుంది మొత్తం. మా ఆయన డ్యూటీ నుంచి వచ్చేసేలోపు టిఫిన్ అయితే చేసేసాను. దీనిలో కాంబినేషన్లో మిర్చి చేయలేదా అని అడిగాడు. నేను టైం లేదులే అనేసి ఇది ఒకటే చేసేసానని చెప్పేశాను. ఇంకా మా పాపకు కూడా తినిపించేసి మేమిద్దరం కూడా తినేసేసాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకేమన్నా వీడియోస్ కావాలి, ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.
ఒక 2-3 నిమిషాలు అలా వదిలేసేసాము అంటే మొత్తం చాలా వేడైపోతుంది. ఇక్కడ చూపిస్తున్న చూడండి. ఇక గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే చాలు. టేస్టీ టిఫిన్ రెడీ.